మేము ఇక్కడికి డంపింగ్ యార్డ్ సమస్య కోసం వచ్చినాము. ఈ డంపింగ్ యార్డ్ను ఇంతవరకు ఇన్ని ప్రభుత్వాలు మారినా కూడా మాకు ఇంతవరకు న్యాయం జరగలేదు. 46 డివిజన్ రాంపూర్ మాది, రాంపూర్ మడికొండ, ఈ 2 గ్రామాలు కలుపుకొని చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము. మరీ ముఖ్యంగా ఏంటంటే తాగునీటి సమస్య కూడా ఇలా ఉన్నది. ఆ నీళ్ళు కలుషితమై మంచినీళ్ళ బాయిలు కానీ బోర్లలో కానీ ఆ వాటర్ తాగడం వల్ల చర్మవ్యాధులు వస్తూ ఉన్నాయి. దీన్ని ఖచ్చితంగా అక్కడి నుంచి వెత్తేలా మేము డిమాండ్ చేస్తున్నాము. దానికంటే ముందు ఫస్ట్ మాకు కావాల్సింది ఏంటి అంటే ఈ వచ్చే చెత్తను ఆపాలి. ఫస్ట్ అక్కడ ఆపితేనే కనుకనే సమస్య సాల్వ్ అవుతుంది. ఒకవేళ కనుక ఆపకుండా మేము ఖచ్చితంగా మెరుపు ధర్నా చేసి ఖచ్చితంగా వాటిని ఆపిస్తాం. అక్కడనే మా మీద కేసులు అయినా పర్లేదు, మేము దూరమైన ఇళ్ళకి మేము సిద్ధంగా ఉన్నాము. మా ప్రాణాలను అర్పిస్తాం. ఖచ్చితంగా మా గ్రామాన్ని మేము కాపాడుకుంటాము. మా గ్రామంలో ఇన్ని సమస్యలు ఎదురవుతాం. మెయిన్గా గర్భిణీ స్త్రీలు బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే ఓల్డ్ ఏజ్ హోల్ వాళ్ళు అదే ఇబ్బంది పడుతూ ఉన్నారు. శ్వాసకోశ వ్యాధులతోటి చాలా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్క ఏదైనా సమస్య అయితే హాస్పిటల్ పోతే 1000 రూపాయలు అవుతా ఉన్నాయి. ఇది 1000 పోయి రేపు లక్షలు అవుతుంది. మేము తట్టుకోలేకపోతున్నాము. మా ఊరు అది రాంపూర్ గ్రామం కాదు, వల్లకడే పరిస్థితి ఉన్నది. చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీన్ని దయచేసి ప్రభుత్వాలు దీన్ని తక్షణమే దీని మీద చర్య తీసుకోవాలని కోరుకుంటూ దీన్ని ఖచ్చితంగా ఫస్ట్ మరీ చెప్తున్నామో ఖచ్చితంగా దీన్ని ఆపేయాలి. అదేవిధంగా మాకు ఏదైతే ఇప్పుడు వాటర్ ఉన్నదో మా రాంపూర్ చెరువులో మాకు చేపలు ఇస్తున్నారు. మేము కాదంటలేదు, ముదిరా సోదరునే మాకు చేపలు ఇస్తున్నారు. కానీ ప్రయోజనం ఏమున్నది? ఈ కలుషిత నీళ్ళు ఏమంటే చేపలు చచ్చిపోతూ ఉన్నాయి. ఇది గొలుసుకట్టు చెరువులు అంటారు, కాకతీయ నిర్మించినది. ఈ గొలుసుకట్టు చెరువులోకి వెళ్ళి వచ్చే నీళ్ళు ఏదైతే ఉన్నదో రాంపూర్కి వెళ్ళి మడికొండకి వెళ్ళి ఒడ్డపల్లికి వస్తాయి. ఆ రాంపూర్కి వెళ్ళి వచ్చే ఒడ్డపల్లికి వచ్చే మడికొండ చెరువుల మనకు డంపింగ్ యార్డ్ మధ్యలో పెద్ద కాలువ ఉన్నది. ఆ కాలువ ద్వారానే నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఆ చుట్టుపక్కల పొలాలు కానీ ఆ నీళ్లు కానీ ఇవన్నీ మడికొండ చెరువులో కలుషితమై చేపలు చచ్చిపోతూ ఉన్నాయి. దీన్ని తక్షణమే ప్రభుత్వాలు స్పందించాలి. దయచేసి మా ఎమ్మెల్యే గారికి మా ఎంపీ గారికి దయచేసి మేము వేడుకుంటుంది ఏంటి అంటే, అయ్యా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు దయచేసి మాకు ఖచ్చితంగా మీరు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. మా సమస్యను మీరు పరిష్కరించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మా సమస్య ఏ విధంగా అయితే మేము తీవ్రతరం చేస్తున్నామో ఈ తీవ్రతరాన్ని ఇట్నే కంటిన్యూ చేస్తాము. ఇది ఖచ్చితంగా మాకు సమస్య సాల్వ్ అయ్యేంత వరకు అయితే మేము దీన్ని ఆపేది లేదు. మేము అందరం కూడా 4-5 గ్రామాలకు వెళ్ళి వచ్చినాము. ఇప్పుడు మాది రాంపురము, ఇటు మడికొండ, ఇటు ఎలుగుర్తి, నరసింహరావుపల్లి, ధర్మసాగర్ ఇన్ని గ్రామాలకు వెళ్ళి వచ్చినాము. మేము అందరం కూడా ఖచ్చితంగా దీని మీద పోరాడుతూనే ఉంటాము. ఇది మరొక ఉద్యమం దిశగా అడుగులేకుండా ఆపే విధంగా మీరు దీన్ని ఆపాలని మేము కోరుకుంటున్నాము. లేకుండా ఖచ్చితంగా మేము దీని మీద ఉద్యమం ఖచ్చితంగా కొనసాగిస్తాము. ఇది ఆపేంత వరకు పోరాటం ఆగదు. ఇది మాకు మెయిన్గా మా గౌడ సంఘాలకు కానీ మా యాదవ సోదరులకు కానీ ఇటు మత్స్యకారులకు కానీ చాలా ఇబ్బంది అవుతూ ఉన్నది. అదేవిధంగా మనకు ఇంకా తీసుకుంటే కనుక మడికొండ చెర్ల చేపలు చచ్చిపోతూ ఉన్నాయి. ఆ చేపలు వేయడం వల్ల ప్రయోజనం ఏం లేదు. అవి చెర్లలో చచ్చిపోయి నీళ్ళలో తేలుతూ ఉన్నాయి. వాటిని కొని కూడా ఎవరు రావట్లేదు. కళ్ళు తాగేటోళ్ళు కూడా ఎవరైనా ప్రజలు వచ్చి కళ్ళు తాగితే కూడా వాళ్ళకు విపరీతమైన రోగాలు వస్తాయి. దాంతో వాళ్ళు కూడా ఎవరు రావట్లేదు. గౌడ సంఘం 100 మంది 150 మంది గౌన్లలో ఉండేది. వాళ్ళు ఇప్పుడు ఎవరు తాళ్ళు ఎక్కుతలేరు. వాళ్ళు కూలినాలు చేసుకుంటూ ఉన్నారు. దయచేసి మేము మళ్ళీ ఎప్పటిలాగానే మా కుల వృత్తులు మాకు ఉండాలి అంటే ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడి నుంచి పోవాలి. పోవడం వల్ల 170 మంది మా ముదిరా సోదరులు ఉంటారు, 150 మంది గౌడ సోదరులు ఉంటారు. వీళ్ళందరూ కూడా మళ్ళీ ఉపాధి వస్తుంది. దయచేసి దీన్ని అందరూ దృష్టిలో పెట్టుకొని మీ ప్రభుత్వం వెంటనే మేము చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా డిమాండ్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చే చెత్తను ఆపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఒకవేళ ఆపకుండా మాత్రం మేము దాన్ని ఖచ్చితంగా ఆపేస్తాం ప్రయత్నం చేస్తామని చెప్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. జరుగుతున్నటువంటి డంపింగ్ యార్డ్ను తరిమేద్దామనే విషయాన్ని గత కొన్ని సంవత్సరాలుగా పాలకుల దగ్గరికి నాయకుల దగ్గరికి తీసుకుపోవడం జరిగింది. ఎన్నిసార్లు పోయినా మాత్రమే జరుగుతుంది ఈ సమస్య. ప్రతిసారి ఓట్లకు వచ్చినప్పుడు మా చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో వచ్చే నాయకులు ప్రతి ఒక్కరు ఒకటే మాట్లాడతారు, డంపింగ్ యార్డ్ తీసేస్తామంటారు. కానీ ఆ ఓట్లు అయిపోయిన తర్వాత కనీసం దాని గురించి పట్టించుకునే నాదులు లేడు. ఈ రోజున మా చుట్టుపక్కల గ్రామస్తులు పార్టీలకు అతీతంగా పోరాటం చేస్తారు. దయచేసి నాయకులందరూ గమనించాలి. ఒక్కసారి గ్రామాలలో కనుక మా ఊర్లలో పార్టీల జెండాలు పక్కకు పెట్టి ఉద్యమిస్తే ఎట్లా ఉంటుందో మా రాంపూర్ మడికొండ చుట్టుపక్కల గ్రామాలు నిరూపిస్తారు. ఖచ్చితంగా చెప్తున్నా, గుట్టలుగా పేరిపోయింది చెత్త. సాయంత్రం అయిందంటే కనీసం ఒక్కొక్కరు శ్వాస తీసుకొని కూడా రావట్లేదు. ఇక్కడికి వచ్చిన ప్రజలలో కనీసం 90% మందికి గొంతు సమస్య ఉన్నది. నాయకులు అధికారులు ఒక్కసారి స్పందించాలి. ఇన్ని రోజుల లెక్క వస్తారు పోతారనే విషయం కాదు. ఇప్పుడు వేరే ఒక్కసారి గ్రామాలలో ప్రతి ఒక్కరికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, పార్టీల జెండాలు తీసి బయట పెట్టుండ్రి, మన సమస్య మీద నిలబడుండ్రి. ఇది ఎట్లా పోదాం మనం చూద్దాం. ఎంత దూరమైనా పోరాడదాం, ఎంతవరకైనా కొట్లాడదాం. డంపింగ్ యార్డ్ను తరిమేసేంత వరకు ఒక్క నాయకునికి నిద్ర పట్టకుండా చేసేంత వరకు మనం పోరాడదాం.